హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే నేను ఆలుగడ్డ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకొని నూనె పోసి, నూనె కొంచెం 2 స్పూన్స్ మనం వేసే దగ్గర 3 స్పూన్స్ వేయండి నూనె. ఆలుగడ్డ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇదే కళాయిలో నేను గారెలు చేశానండి, అందుకే కళాయిలో అట్లా ఉంది. మనం ఒక 2 టైమ్స్ అయితే నూనె యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నూనె కాగిన తర్వాత పోపు గింజలు, గ్రీన్ చిల్లీస్ వేయండి. ఆనియన్స్ అయితే నేనేం వేయట్లేనండి, ఆలుగడ్డ ఫ్రై లాగా రావాలి కాబట్టి మనకు కొంచెం గ్రేవీ రావాలన్నప్పుడైతే ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే గార్లిక్ వేసానండి, ఒక 5 or 6 గార్లిక్ వేయండి. ఇప్పుడైతే పసుపు వేసాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఆలుగడ్డ పీసెస్, పొటాటో పీసెస్ వేసుకొని మంచిగా ఒక 15 minutes మగ్గ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మంచిగా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కలన్నీ వేసి మంచిగా కలపండి. డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఇలా చేసుకుంటే బెస్ట్ అండి, మరి డీప్ ఫ్రై బదులు. ఇప్పుడైతే మంచిగా కలిపిన తర్వాత మనమైతే లిడ్ పెట్టుకొని ఒక 15 minutes అయితే ఆలుగడ్డ ముక్కల్ని మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 15 minutes అయిన తర్వాత చూద్దాము. ఇప్పుడైతే 15 minutes తర్వాత నేను మంచిగా లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూసారు కదండి, మంచిగా గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మంచిగా మళ్ళీ కలుపుకోండి ఒకసారి. ఇంకా ఇప్పుడైతే సాల్ట్, కారం మనకు తగినంత వేసుకోండి. పిల్లలైతే ఎక్కువ కారం తినరు కాబట్టి అండి, కారము ఉప్పు మామూలుగా వేసుకోండి. పెద్దవాళ్ళమైతే మంచిగానే తింటాం కాబట్టి మన రుచికి సరిపడినంత అయితే వేసుకోండి. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపానండి, ఒకే దగ్గర ఉండకుండా. ఇప్పుడైతే కారం వేస్తున్నానండి, 3 mango పౌడర్ వాడుతున్నానండి. పచ్చడి పెట్టిన తర్వాత మిగిలిన కారం ఉంటే ఈ మధ్య అన్నిట్లో ఇదే వేస్తున్నాను. 3 mango కారం బాగుందండి, మంచిగా కలర్ వస్తుంది, కారం కూడా తక్కువ ఉంటుంది, కానీ రేటే ఎక్కువ ఉంది. మామూలుగా పట్టించిన మిరపకాయలు ఈసారి కారం బాగా వచ్చిందండి, అందుకే అది వేయాలంటే భయం వేస్తుంది. అందుకే 3 mango కారం వేస్తున్నాను. కారం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎలా యూజ్ చేయాలో నేను ముందు వచ్చే వీడియోస్లో చూపిస్తా అండి. అదే కారం మనం పారేయకుండా, మనం కర్రీస్లో వేసిన అంత కారం ఉండకుండా ఉండాలంటే తర్వాత వీడియోస్ తీస్తానండి, అప్పుడు చూపిస్తా. కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నానండి.
కారం తక్కువ వేసాను కాబట్టి ధనియాల పొడి కొంచెం వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుందని. ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ మూత పెట్టండి. ఇంకా కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవడానికి వేసేసి మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేయొచ్చండి. ఇంకా వేడివేడి అన్నంలో కర్రీ పెట్టుకొని తినండి, యమ్మీ ఉంటుంది. సింపుల్గా చేసిన ఇంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.